మా ప్రతినిధి రాజు దగ్గరికి వెళ్దాం. ప్రధానంగా చూసుకుంటే మేడిగడ్డపై సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది నూతన ప్రభుత్వం. ఇక ఈఎన్సీ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈఎన్సీ మురళీధరరావు కార్యాలయంలో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అలాగే మహదేవ్పూర్లను అధికారులు తనిఖీలు చేశారు. సాగునీటి శాఖ డివిజన్ కార్యాలయంలో రికార్డుల పరిశీలన ఇవన్నీ కూడా మొత్తం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఫైల్స్ను దాదాపుగా 10 ఇంజనీరింగ్ విజిలెన్స్ బృందాలు పరిశీలిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి రాజు చెప్పండి. చూసుకున్నట్టయితే గతంలో ప్రభుత్వం చేయడం జరిగిందో ఇది నిష్పాక్షికంగా దీనిపై దర్యాప్తు జరిపిస్తామని చెప్పి ఎలక్షన్ల ముందు ప్రభుత్వం చెప్పడం, అప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగిందో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దానిపై దృష్టి సారించింది. ఆ ఎలక్షన్ల ముందు మేడిగడ్డ ఏదైతే బ్యారేజీ 18, 19, 20, 21 ఈ 4 పిల్లర్లు ఏదో కుంగిన ఘటన ఉందో దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. మనం చూసాము గతంలోనే కేబినెట్ సమావేశం కూడా నిర్వహించి కేబినెట్ సమావేశంలో కూడా నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా దీనిపై జ్యుడిషియల్ విచారణకు ఇస్తామని చెప్పి ఏదైతే చెప్పడం జరిగిందో రైట్ మేడిగడ్డపై సర్కార్ చాలా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే సాగునీటి డివిజన్ల కార్యాలయం రికార్డులు పరిశీలిస్తున్నటువంటి వైపు కనిపిస్తూ ఉంది. మహదేవ్పూర్ కార్యాలయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 32 చోట్ల కూడా ఈ యొక్క తనిఖీలు కూడా జరుగుతూ ఉన్నాయి. సో అదేవిధంగా ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే అదేవిధంగా దీంతో పాటు ఒకవైపు విజిలెన్స్ దాడులు, మరోవైపు హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాయడం జరిగింది. సిట్టింగ్ జడ్జి తోట విచారణ జరిపించాలి, ఖచ్చితంగా ఇందులో ఏదైతే దోషులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క నిర్మాణంకి క్వాలిటీ లేదో, అదేవిధంగా ఇందులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి కూడా గతం నుంచి కూడా ఆరోపిస్తారు. అన్నింటినీ తీయాలంటే ఖచ్చితంగా నిష్పాక్షికంగా విచారణ జరపాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు తాజాగా హైకోర్టు కూడా లెటర్ రాయడం జరిగింది. సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలి, ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపిస్తేనే అన్ని విషయాలు కూడా బయటికి వస్తాయని చెప్పి ఇటు ప్రభుత్వం కూడా భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మరోవైపు విజిలెన్స్ అధికారులు కూడా దాడులు చేస్తా ఉన్నారు. ఎక్కడైతే ఇరిగేషన్ కార్యాలయం జలసౌధ ఉందో జలసౌధలోనే 2వ ఫ్లోర్ 4వ ఫ్లోర్ లో కూడా 2 ఫ్లోర్ లో కూడా ఆ మురళీధరరావు ఆఫీసుతో పాటు అన్ని ఫైళ్లను కూడా వాళ్ళు మరోసారి చూస్తా ఉన్నారు. అవన్నీ కూడా వెరిఫై చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే అవకతవకలు ఉన్నాయో అన్నట్టు వాళ్ళు గుర్తించారో అవన్నింటినీ కూడా సీజ్ చేస్తా ఉన్నారు. మరోవైపు ప్రభుత్వం చెప్తా ఉంది ఇందులో ఎంతటి వారైనా సరే ఎంతకున్నా సరే విడిచిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉంది అని చెప్పి, సో వీటిని బట్టి చూస్తే మనకు అర్థమవుతా ఉంది. గతంలో రీసెంట్ గానే మంత్రుల పర్యటన కూడా మేడిగడ్డ బ్యారేజ్ కి వెళ్ళడం జరిగింది. మంత్రుల పర్యటన అక్కడికి వాళ్ళు వెళ్ళిన తర్వాత దాన్ని వాళ్ళు సందర్శించి అక్కడ ఒక పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కూడా అధికారులతోటి ఒకటి పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ దాని యొక్క డిపిఆర్ ఏ విధంగా ఉంది, దీని యొక్క ప్రాజెక్ట్ అంచనా వ్యయం ఎంత, అది పూర్తి కావడానికి ఎంత వ్యయమైంది, అదేవిధంగా ఇందులో కాంట్రాక్టర్ లెవెల్, ఇందులో లబ్ధి ఎవరికి చేకూరింది, క్వాలిటీ ఏ విధంగా ఉంది అనే విషయాలపై కూడా సమగ్రంగా వాళ్ళు పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ వివరాలన్నింటినీ కూడా అధికారులు కూడా సేకరిస్తా ఉన్నారు. మరోవైపు ఇందులో ఎక్కడెక్కడ అవకతవకలు జరిగాయి అని చెప్పి తెలుసుకునేందుకు రికార్డులన్నింటినీ కూడా అధికారులు మరోవైపు తీస్తా ఉన్నారు. వాళ్ళకి ఆ రికార్డులన్నింటినీ కూడా పరిశీలిస్తా ఉన్నారు. ఇప్పటికే అధికారులు ఆ రంగంలోకి దిగారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఒక డాక్యుమెంట్ వెరిఫై చేస్తా ఉన్నారు. ఇవన్నింటినీ కూడా హైదరాబాద్ తో పాటు మహదేవ్